హలో everyone, దిస్ ఇస్ సుబ్బారావు మోపిదేవి, అప్డేట్ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్గా రావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ ఈజ్ టైమ్ అండ్ వర్క్ కంటిన్యూషన్ ఇన్ ఆర్ఎస్ అగర్వాల్. క్వశ్చన్ నెంబర్ 43. 14 రోజుల్లో ఏ చేసే ఒక పనిని బి 21 రోజుల్లో చేస్తాడు. ఏ మరియు బిలు కలిసి ప్రారంభించి 3 రోజులకు పని పూర్తవుతుందనగా ఏ మానేశాడు. పని పూర్తి అవడానికి మొత్తం పట్టిన కాలము. ఇది ఇంపార్టెంట్ అండి. మొత్తం పని అడిగాడా లేకపోతే చివరిలో మిగిలిన పని అడిగాడా అనేది గమనించాలి. మనం క్వశ్చన్ మొత్తం చదవాలి. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 42, 43, 44. ఓకే. ఏ 14 రోజుల్లో బి 21 రోజుల్లో చేస్తాడంట. వీటి ఎల్సిఎం ఎంత? 42నే కదా. 21కి 14 కారణాంకం కాదు. సో దీన్ని డబల్ చేస్తే 42 కారణాంకం అవుతుంది. ఏ బి 14 42లో చూడండి. వీటి ఎల్సిఎం ఇంకా సింపుల్గా ఎలా అంటే ఈ రెండింటికి కారణాంకం 7 అవుతుంది కదా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఓకే. 7ని కామన్గా తీస్తే ఇది 2, ఇది 3, ఇది 2. 2 × 3 అంటే 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఓకే. 6 × 7 42. ఆ విధంగా చూసుకోవచ్చు. 14 42లో 3 టైమ్స్, 21 42లో 2 టైమ్స్. ఓకే. మొత్తం 42 యాపిల్స్ ఉన్నాయి. ఏ అనేవాడు రోజుకు 3 తింటాడు, బి అనేవాడు 2 తింటాడు. ఏబీలు ఇద్దరు కలిసి పని ప్రారంభించిన 3 రోజులకు పని పూర్తవుతుందనగా ఏ మానేశాడంట. ఏ మానేస్తే మిగిలిన 3 రోజుల పని ఎవరు చేయాలి? బి చేస్తాడు. ఓకే. 2 × 3 ఎంత? 6 యాపిల్స్. రోజుకు 2 చొప్పున 3 రోజుల్లో 6 తింటాడు. మొత్తం 42 యాపిల్స్లో 6 తీసేస్తే ఎంత? 36 కదా. 36 యాపిల్స్ ఉన్నాయి. ఈ 36 యాపిల్స్ ఎవరు తినాలి? ముందు ఇద్దరు కలిసి ప్రారంభించారు కదా తింటాం. ఓకే. ఏ అనేవాడు 3 తింటాడు రోజుకి, బి అనేవాడు 2 తింటాడు. ఇద్దరు కలిసి 5 తింటారు. ఓకే. 36 యాపిల్స్ని రోజుకి 5 చొప్పున తింటే ఎన్ని రోజులు పడుతుంది? 7 × 5 = 35, 1/5. 7 1/5 days. ఇది కాదు ఆన్సరు. పని పూర్తవడానికి మొత్తం పట్టిన కాలము అన్నాడు. ఆల్రెడీ 3 రోజుల పని బి చేశాడు కదా. ఓకే. ఏ మానేస్తే బి చేశాడు. మొదట ఇద్దరు కలిసి 7 1/5 రోజులు చేశారు. తర్వాత బి అనేవాడు 3 రోజులు చేశాడు. 7 + 3 ఎంత? 10, 1/5 days. ఓకే. ఈ భిన్నాన్ని మార్చుకోవటం, మళ్ళీ ఇది కూడి ఎల్సిఎం చేయటం ఇదంతా అనవసరం. 7 + 3 10, 1/3. ఫ్రాక్షన్ ఎంత ఉంది? 1/5. 10 1/5 days. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 42, 43, 44. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 44. వరుసగా 24, 36, 48 రోజుల్లో ఏ, బి మరియు సిలు ఒక పనిని చేస్తారు. వారందరూ కలిసి ప్రారంభించిన 4 రోజుల తర్వాత సి మానేశాడు. 3 రోజులకు పని పూర్తవుతుందనగా ఏ మానేశాడు. పని పూర్తి చేయడానికి మొత్తం పట్టిన రోజులు. ఓకేనా. చూడండి. ఏ 24 రోజుల్లో చేస్తాడు, బి 36 రోజుల్లో చేస్తాడు, సి 48 రోజుల్లో చేస్తాడు. ఓకే. వీటికి ఎల్సిఎం ఎంత? 48 కదా హైయెస్ట్ నెంబర్. 48కి 24 కారణాంకం అవుతుంది, 36 కాదు. ముందు ప్రాబ్లంలో చెప్పిన విధంగా చూడండి. ఈ మూడింటికి 12 కారణాంకం అవుతుంది కదా. 12 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. ఓకే.
4 12, 3 12, 2 12. ఓకే, 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 కదా. 12 ఇంటూ మన కామన్ తీసుకున్నది ఎంత? 12. 12 ఇంటూ 12 ఎంత? 144. ఇలా ఎల్సిఎం కనుక్కోవచ్చు ఈజీగా. ఓకేనా. ఏ బి సి. ఏ 24 144లో 6 సార్లు, 36 144లో 4 టైమ్స్, 48 144లో 3 టైమ్స్. మొత్తం 144 యాపిల్స్ ఉన్నాయి. ఏ ఒక్కడే రోజుకు 6 తింటాడు, బి ఒక్కడే రోజుకు 4 తింటాడు, సి ఒక్కడే రోజుకు 3 తింటాడు. వారందరూ పని ప్రారంభించి 4 రోజుల తర్వాత సి మానేశాడంట. అంటే ముగ్గురు కలిసి రోజుకి 13 యాపిల్స్ తింటారు. 6 + 4 10, 10 + 3 13. 4 రోజులు చేశారు కదా ముగ్గురు, అంతే కదా. 4 రోజుల తర్వాత సి మానేశాడంటే 4 13 52. ఓకే, 52. 3 రోజులకు పని పూర్తవుతుంది అనగా ఏ మానేశాడు. ఇప్పుడు సి మానేస్తే మిగిలిన పని ఏబీలు ఇద్దరూ చేయాలి. ఓకే, 3 రోజులకు పని పూర్తవుతుంది అనగా ఏ మానేశాడంటే ఆ 3 రోజుల పని బి చేయాలి. ఓకేనా. బి 4 భాగాలు, వీళ్ళు ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ ముగ్గురు చేశారు. ఇది బి ఒక్కడే 3 రోజులు చేశాడు. 3 4 12. ఓకే, మొత్తం ఎంత? 64. ఓకే, మిగిలిన పని అంటే ఇది. ఇప్పుడు ఫస్ట్ సి మానేశాడు కనుక ఏబీలు ఇద్దరు చేస్తారు. తర్వాత ఏ కూడా మానేశాడు కనుక బి చేశాడు. మధ్యలో పని ఏబీలు ఇద్దరు చేస్తారు కదా. మధ్యలో పని అంటే ఎంత? మొత్తం 144 యాపిల్స్లో నుంచి ఈ మొత్తం ఎంత? 64 యాపిల్స్ తీసేస్తే ఎంత? 80. ఓకేనా. 0 14లో 6 తీస్తే 80. ఈ 80 యాపిల్స్ని వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో తిన్నారు? ఇద్దరు కలిసి అంటే 6 + 4 10. 0 0 క్యాన్సిల్ అయితే 8 days. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన రోజులు. ఇక్కడ 8 రోజులు, మొత్తం రోజులు అంటే 8 ప్లస్ ఈ ముగ్గురు కలిసి 4 రోజులు, బి ఒక్కడే చివరిలో 3 రోజులు. మొత్తం ఎంత? 8 + 4 12, 12 + 3 15 days. ఇది ఒక రోజు పనిగా తీసుకుని చేయొచ్చు. అంటే ముగ్గురు కలిసి చేసే పనిని 4 రోజులు చేసే పనిని తీసుకుంటే మిగిలిన పని 3 రోజుల్లో బి చేస్తాడు కదా లాస్ట్లో, దీన్ని కలుపుకుని మిగిలిన పని అంటే ఏబీలు ఇద్దరు చేస్తారు కదా సి మానేస్తే. ఓకే, దాన్ని ఏబీలు ఇద్దరు కలిసి చేసే పని ఎంత వస్తుంది విడివిడిగా, ఇలాగే విడివిడిగా వస్తే దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, అది ఫ్రాక్షన్స్లో తీసుకుని చేస్తాము. అలా కాకుండా ఎఫిషియన్సీ మెథడ్ కదా, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు ఏ, బి మరియు సిలు కలిసి 300 రూపాయలు సంపాదిస్తారు. ఏ మరియు సిలు కలిసి 188 రూపాయలు, బి మరియు సిలు కలిసి 152 రూపాయలు సంపాదిస్తారు. సి ఒక రోజు సంపాదన ఎంత? చూడండి, ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండే యూజ్ చేస్తాం. చూడండి, ఈ ముగ్గురు కలిసి 300 రూపాయలు సంపాదిస్తే ముగ్గురికి పంచాలి. సి ఒక్కడి సంపాదన ఎంత అన్నాడు. విడివిడిగా అడిగితే ఒక దానిలోంచి ఒకటి తీసివేస్తూ వస్తాం, అంత అవసరం లేదు. ఇప్పుడు ఏసి ఇక్కడ బీసీ ఉన్నాయి కంబైన్గా, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత? ఏసి బీసీ, ఏబిసి సి ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని తీసివేస్తే సరిపోతుంది కదా, సి వస్తుంది కదా. ఏ ప్లస్ సి ప్లస్
బి ప్లస్ సి, ఈ మొత్తాన్ని యాడ్ చేసి దీనిలో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సిని తీసేస్తే సరిపోతుంది. అప్పుడు ఏబిసి క్యాన్సిల్ అయిపోతే సి మిగులుతుంది, అంతే కదా. 188 ప్లస్ 152 మైనస్ 300. ఓకే, 188 152 ఎంత యాడ్ చేస్తే 2ని ఇటు తీసుకొస్తే 190, 190 150 340, 340లో 300 తీసేస్తే ఎంత 40 రూపీస్. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 46 529 రూపాయలకు ఏబిసిలు ఒక పనిని ఇచ్చారు. 19/23 పనిని ఏ మరియు బిలు కలిసి, బి మరియు సిలు కలిసి 8/23 పనిని చేస్తారని అనుకున్నారు. ఏకు ఎంత డబ్బులు ఇవ్వాలి? చూడండి, ఇక్కడ ఏ ఎలా వస్తుంది? లాజిక్గా ఆలోచిస్తే ఏబీలిద్దరికి 23 భాగాలు, ఏబిసి ముగ్గురికి 23 భాగాలు ఇవ్వాలి. ఏబీలిద్దరికి 23 భాగాల్లో 19 భాగాలు ఏబీలిద్దరికి ఇస్తే సి ఒక్కడికి మిగిలిన భాగాలు ఇస్తాం. ఎంత? 4 భాగాలు, 4/23. ఇక్కడ బీసీలు ఇద్దరికి 23 భాగాల్లో 8 భాగాలు ఇస్తే మిగిలింది ఎంత? రిమైనింగ్ 23లో 8 తీసేస్తే 15/23. ఇది ఎవరికి ఇవ్వాలి? ఏకి ఇవ్వాలి. దీంతో అవసరం లేదు మనకి అసలు. ఏకి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నాడు, అంతే కదా. మొత్తం 23 పార్ట్స్ 529 అయితే 15 పార్ట్స్ ఎంత? 23 పార్ట్స్ 529 అయితే 15 పార్ట్స్. ఇది కూడా రాయని అవసరం, డైరెక్ట్గా ఇంటూ 529 రాస్తే సరిపోతుంది. 15/23 ఇంటూ 529. 23 2 టైమ్స్, 2 23 46, 6 ఉంటుంది 3 సార్లు. 23 15లు ఎంత? 20 15లు 300, 3 15లు 45, 345 రూపాయలు. $345, ఆప్షన్ బి. ఓకేనా? లాజిక్గా ఆలోచించటం ఇది. ఓకే, ఏబీలిద్దరికి 19/23, మొత్తం 23 భాగాలు ఏబీసీలు ముగ్గురికి ఇస్తారు. ఏబీలిద్దరికి 19 భాగాలు ఇస్తే సికి ఎంత ఇస్తారు? 4/23. ఓకే, ఇక్కడ బీసీలు ఇద్దరికి 8/23 ఇస్తే ఏకి ఎంత ఇవ్వాలి? ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా, 15/23. ఓకే, ఇది అవసరం లేదు, ఏ ఒక్కటే కనుక దీని నుంచి తీసుకుంటాం. 15/23 345. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 47. 3 రోజుల్లో కిమ్ చేసే పని డేవిడ్ 2 రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిసి పని పూర్తి చేయగా 150 రూపాయలు ఇచ్చారు. దీనిలో కిమ్ వాటా ఎంత? చూడండి, 3 రోజుల్లో కిమ్ చేసే పని డేవిడ్ 2 రోజుల్లో చేస్తాడు. ఇదేంటిది? టైం రేషియో, కాలాల నిష్పత్తి. ఇప్పుడు ఇవన్నీ వేజెస్ 45 నుంచి వేజెస్ క్వశ్చన్స్ అన్నమాట. అంటే వాటాలు పంచుకోవటం, వేజెస్ జీతాలు వేతనాలు పంచుకునేవి. అవి ఎలా పంచుకుంటారు? వాళ్ళ సామర్థ్యం ప్రకారం పంచుకుంటారు. ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడికి ఎక్కువ వస్తుంది, తక్కువ సామర్థ్యం ఉన్నవాడికి తక్కువ వస్తుంది. ఓకే, వీటి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? ఇన్వర్స్ రేషియో అవుతుంది కదా. టైంకి ఎఫిషియన్సీ ఇన్వర్స్ రేషియో అవుతుందని చెప్పాం. సామర్థ్యం ఎఫిషియన్సీ, ఓకే, సామర్థ్యం కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. మొత్తం 150 రూపాయలు ఇచ్చారు ఇద్దరు కలిపి. కిమ్ వాటా ఎంత? కిమ్ అంటే ఇతనే కదా. మొత్తం ఎన్ని భాగాలు? 5 పార్ట్స్
150 అయితే కిమ్ వాటా 2 పార్ట్స్ ఎంత? 5 150లో 30 టైమ్స్ 2 into 30 ఎంత? 2 into 30 60 రూపీస్. 60 రూపీస్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 48. 3 రోజుల్లో ఏ 1/4 వంతు పని, 4 రోజుల్లో బి 1/6 వంతు పని చేయగలరు. ఇద్దరు కలిసి పని చేసినందుకు 150 రూపాయలు వారికి చెల్లించారు. ఏ వాటా ఎంత? ఏ 1/4 వంతు పని 3 రోజుల్లో చేశాడు, బి 1/6 వంతు పని 4 రోజుల్లో చేశాడు. అంటే 4 భాగాలు 1 భాగం 3 రోజుల్లో చేస్తే 4 భాగాల పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇంటూ 3 12 days. ఇతను 6 భాగాలు 1 భాగం 4 రోజుల్లో చేస్తే 6 భాగాలు ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇంటూ 4 24 days. ఓకే, ఏ 12 days, బి 24 days. ఓకేనా? A/B టైం రేషియో ఎంత? 12:24 అంటే 1 time 2 times 12. ఓకే, ఇది టైం రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఎంత? 2:1 కదా ఎఫిషియన్సీ. సామర్థ్యం అనేది విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో. ఇప్పుడు ఏం కావాలి? ఏ యొక్క వాటా ఎంత? మొత్తం 180 రూపాయల్లో ఏ యొక్క వాటా ఎంత? త్రీ పార్ట్స్ 180 అయితే ఏ ఎంత? 2 parts 3 180లో 60 times 2 into 60 ఎంత? 120 రూపీస్. 120 రూపీస్ ఆప్షన్ డి. ఓకే, ఇన్వర్స్ రేషియోలో మార్చుకుంటాం. ఇక్కడ 25% కదా 1/4 అంటే 25% 3 daysలో చేస్తే 100% 12 daysలో చేస్తాడు. ఇక్కడ 1/6 4 daysలో చేస్తే 1 part 4 days అయితే 6 part 24 days. ఇది టైం రేషియో, ఇది ఇన్వర్స్ రేషియో, ఎఫిషియన్సీ రేషియో. ఇక 2 parts 3 parts 180 అయితే 2 parts ఎంత? 120. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 49. ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పని బి ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు. 3200 రూపాయలకు ఏ మరియు బిలు కలిసి పని మాట్లాడుకున్నారు. సి సహాయంతో వాళ్ళు 3 రోజుల్లో పని పూర్తి చేశారు. సికి చెల్లించినది ఎంత? చూడండి, ఏ ఒక్కడే 6 రోజులు చేస్తాడు, బి ఒక్కడే 8 రోజులు చేస్తాడు. సి సహాయం తీసుకుంటే ముగ్గురు కలిసి 3 రోజుల్లోనే పూర్తి చేస్తారు. అయితే చూడండి, ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? 24. ఏ బి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? 6 24లో 4 సార్లు, 8 3 సార్లు, 3 8 సార్లు. ఓకే, ఎఫిషియన్సీ కదా ఇవి మనకు వచ్చింది. ఇక్కడ A/B/C అవసరం లేదు, ఇది కూడా రాయని అవసరం లేదు. A 4 B 3. మొత్తం ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ 8 అయితే 7 తీసేస్తే మిగిలిన ఎంత? 1. సి యొక్క ఎఫిషియన్సీ ఇది. ఇప్పుడు ఏం కావాలి? సికి చెల్లించినది ఎంత? మొత్తం 8 భాగాల్లో 1 భాగం ఎంత? 8 parts 3200 అయితే 1 part ఎంత? 1 part అంటే దీంతో క్యాన్సిల్ అయ్యేదే కదా 4. సి యొక్క వాటా ఎంత?
400 రూపాయలు. ఆప్షన్ బి. ఓకే, వాళ్ళ కెపాసిటీనే కదా ఇది. 24 యాపిల్స్, రోజుకి ఏ 4 తింటాడు, బి 3 తింటాడు, సి సహాయంతో ముగ్గురు కలిసి 8 తింటారు. వీళ్ళిద్దరు కలిసి 7 తినేస్తే సి ఒక్కడే 1 తింటాడు. ఇక్కడే చేసేయచ్చు, ఇదంతా రాయన అవసరం లేదు. 1/8 1/8 ఇంటూ 3200. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50. 21 రోజులకు ఏకి వచ్చే కూలి 28 రోజులకు బికి సరిపోతుంది. ఆ డబ్బుతో ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు కూలి ఇవ్వచ్చు? ఏ 21 రోజుల్లో చేస్తాడంట, బి 28 రోజుల్లో చేస్తాడంట. ఇద్దరు కలిసి చేస్తే ఆ పని ఎన్ని రోజులు పడుతుంది? అది వాడి క్వశ్చన్. ఆ డబ్బుతో ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు కూలి ఇవ్వచ్చు, అంతే కదా. 21కి 28కి ఎల్సిఎం ఎంత చూడండి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే ఆల్రెడీ చెప్పాం. ఇది 7 యొక్క గుణిజాలు కదా. 3 7s are 4 7s are. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 కదా. 12 ఇంటూ 7 84. 84 ఎల్సిఎం. ఏ బి. 21 84లో 4 టైమ్స్, 28 84లో 3 టైమ్స్. ఓకేనా. మొత్తం 84 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకు 4 తింటాడు, బి 3 తింటాడు. మొత్తం ఇద్దరు కలిసి తింటే ఎన్ని రోజులు పడుతుంది? ఇద్దరు కలిసి చేస్తే పని ఎన్ని రోజులు అవుతుంది? 84/7. 7 84లో 12 days. అది వాడు అడిగిన క్వశ్చన్. అంటే ప్రొనౌన్సియేషన్ మార్చొచ్చాక ఏమో కానీ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పని అవుతుంది అని. కూలి ఇవ్వచ్చు అంటే ఏంటి?